హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూసేద్దాం. మనం శనగలతో కర్రీ చేసుకోవాలనుకుంటే నైట్ టైంలో మనం నానబెట్టుకుంటూ ఉంటాం కదా, ఓవర్ నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకుంటూ ఉంటాము. అలా ఎప్పుడైనా మర్చిపోయినా కానీ టైం లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. హాట్ బాక్స్లోనికి ఇలా హాట్గా ఉన్న వాటర్ని వేసేసుకొని అందులోనికి శనగలను వేసేసి 1 అవర్ పాటు ఉంచేసుకున్నామంటే ఓవర్ నైట్ ఉంచుకుంటే ఎలా నానుతాయో సేమ్ ఆ విధంగానే నానుతాయండి. 1 అవర్లోనే మనకు పర్ఫెక్ట్గా నానిపోతాయి. 1 అవర్ కూడా టైం పట్టదు మనకి. ఒక్కొక్కసారి 40 మినిట్స్లోనే చూసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా నానిపోతాయి. ఇక్కడ నేను 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, పైన తొక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోతుందో. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. చపాతీ పిండిని చపాతీలు చేయగా ఇలా పిండి మిగిలినప్పుడు మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా ఫ్రిడ్జ్లో ఏ బాక్స్లో పెట్టుకున్నా కానీ పైన మనకి బ్లాక్గా అవుతూ ఉంటుంది, లేకపోతే కొంచెం టైట్గా హార్డ్గా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏ బౌల్లో తీసుకున్నా కానీ ఆ బౌల్ అడుగున కొంచెం ఆయిల్ని, పైన కొంచెం ఆయిల్ని వేసేసుకొని మనం స్ప్రెడ్ చేసేసుకున్నామంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పైన బ్లాక్గా కాకుండా హార్డ్గా కాకుండా ఉంటుందండి. మనకి 2 డేస్ ఉన్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఒకసారి ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ప్రతి ఒక్క ఆడవాళ్ళమైతే ఇలా మనం మేకప్ వేసుకున్న తర్వాత లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా లిప్స్కి అయితే. అలా ఎప్పుడైనా షేడ్ నచ్చినప్పుడు దాన్ని వెంటనే రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఏదైనా స్మూత్గా ఉన్న క్లాత్ తుడిచేసినా కానీ కొంచెం క్రాక్స్ లాగా అలా వచ్చేస్తూ ఉంటాయండి. లిప్స్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల ఇలా క్రాక్స్ రాకుండా మనకి ఈజీగా రిమూవ్ కావాలంటే కొంచెం వ్యాజ్లిన్ తీసుకొని లిప్స్ పైన ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, సో యూజ్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఇలా కిచెన్లో అయితే సిజర్ని మనం పాల ప్యాకెట్స్ని కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. కొన్ని రోజులకి ఆ సిజర్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అలానే మనం షార్ప్నెస్ తగ్గిపోయింది అనేసి పక్కన పడేయకుండా ఇలా టాబ్లెట్ సీడ్స్ని కట్ చేస్తూ ఉన్నామంటే షార్ప్నెస్ అనేది మళ్ళీ పెరుగుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనం ఎర్లీ మార్నింగ్ అయితే కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్ని కుంకుమ అయితే అసలు అత్తకవండి. మనకి పెట్టుకున్న ఒక 2 అవర్స్లోనే అది మొత్తం కింద పడిపోవడం లేకపోతే రాలిపోవడం అలా అవుతూ ఉంటుంది. మార్నింగ్ పెట్టుకున్న కుంకుమ ఈవినింగ్ వరకు అలాగే ఉండాలంటే మనం ఎక్కడైతే కుంకుమ నుదుట పెట్టుకుంటామో ఆ నుదుటి మీద కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసి దానిపైన కొంచెం కుంకుమ పెట్టుకున్నామంటే ఇలా పెట్టుకున్న కుంకుమ అనేది మనం ఫేస్ వాష్ చేసుకునేంత వరకు అస్సలు పోదండి. ఒకసారి ట్రై చేసి రండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. కెటిల్ని క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేయకూడదు. ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా కానీ కొంచెం ఇలా సాఫ్ట్గా ఉన్న స్పాంజీ కానీ లేకపోతే క్లాత్ కానీ కొంచెం లిక్విడ్ వేసేసుకొని దీనిపైన అలా కొంచెం ఒకసారి ప్రెస్ చేసి రుద్దేసామంటే మన దానిపైన జిడ్డు కానీ లేకపోతే మట్టి ఉన్న కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత తడి క్లాత్తో స్మూత్గా ఉన్న క్లాత్తో చేసుకున్నామంటే దానిపైన క్రాక్స్ లాగా పడకుండా ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్మూత్గా ఉన్న పొడి క్లాత్ని తీసుకొని దీనిపైన కొంచెం తుడిచేసుకున్నామంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేసుకున్నామంటే మనకి బోటం కింద ఇలా కరెంట్ అయితే ఉంటుంది కదండి, అది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా క్లీన్ చేసుకోకుండా ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి రండి. మనకి ఎన్ని రోజుల్లోనే కెటిల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇలా స్పాంజీ కొంచెం లిక్విడ్ని తీసుకొని విమ్ లిక్విడ్ని అందులోపల కొంచెం సాల్ట్ వేసేసి బాటిల్ని మొత్తాన్ని కూడా ఇలా క్లీన్ చేసుకున్నామంటే వీక్లీ 1 టైం కానీ మన బాటిల్స్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే పిల్లలైతే డైలీ తీసుకొని వెళ్ళడం వల్ల అందులో కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదా. కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని మనం బాటిల్ క్లీన్ చేసుకునే బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నామంటే అందులో డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తారు కదా. ఆ తర్వాత వాటర్తో మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుందో. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకున్నామంటే సండే టైంలో మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళే హడావిడి లేకుండా ఉంటుంది. క్లీన్ చేసుకోవడం వల్ల హెల్త్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. మనం బాటిల్సే కదా అని నార్మల్ వాటర్తో క్లీన్ చేయకుండా ఇలా వీక్లీ 1 టైం డీప్గా క్లీన్ చేసుకున్నామంటే వీక్ మొత్తం ఫ్రెష్గా ఉంటాయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నా కానీ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. సో యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేసి రండి టిప్ అయితే. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు అందులో ఉన్న షైనింగ్ అనేది ఏ పిండి కలిపినా కానీ లేకపోతే ఏదైనా పని చేస్తున్నా కానీ మన గాజులు అనేది అడ్డం వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది హ్యాండ్కి వేసేసుకున్నామంటే మనకి బ్యాంగిల్స్ అనేది ఎక్కడ ఉన్న ప్లేస్లో అలాగే ఉంటాయండి. ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్న టైంలో మీరు పని చేయాలంటే రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పని చేసుకున్నట్లయితే ఆ బ్యాంగిల్స్ అనేది ముందుకు రాకుండా అలా ఖరాబ్ కాకుండా ఉంటాయండి. సో యూజర్ని తప్పకుండా ట్రై చేసి రండి.